జియో అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నవ్వుతూనే ఆసక్తికర కామెంట్స్ చేశారు అనంత్ అంబానీ. నాకు అసలు పెళ్లి కాదనుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా. విపరీతంగా స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చేది. వాటి వల్ల ఆకలి. దాంతో ఆకలికి తట్టుకోలేక తిని బరువు పెరిగాను. 200 కిలోలు పెరిగాను. కానీ నా తోటి వారంతా స్లిమ్గా ఉంటే నేను బరువుతో ఇబ్బంది పడుతున్నాను. ఆయాసం కూడా వచ్చేది. కారులో కూర్చోవాలన్నా ఇబ్బందే. దీంతో తాను స్లిమ్ కావాలనుకున్నాను. రోజుకు 20 కిలోమీటర్లు నడిచాను. యోగాతో పాటు ట్రైనర్ చెప్పినవన్నీ చేసి బరువు తగ్గాను. కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గాను. కానీ ఆస్తమా మళ్ళీ తిరగబెట్టడంతో నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ స్టెరాయిడ్స్తో నన్ను డాక్టర్లు కాపాడారు. మెల్లమెల్లగా బరువు పెరగడం మొదలుపెట్టాను. ఇక నాకు ఇది తప్పదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సమస్య అన్నాడు అనంత్ అంబానీ. ఇక తనకు కాబోయే భార్య రాధిక నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా స్కూల్లోనే రాధిక చదువుకుంది. మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాకపోతే మధ్యలో రాధిక వెళ్ళిపోయినా కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా స్నేహం సాగింది. అయితే నాకు ప్రాణం మీదకొచ్చిన సమయంలో స్నేహితులంతా తోడుగా ఉన్నారు. ఆ సమయంలోనే రాధిక నాకు జీవితం మీద ఆశలు కల్పించింది. ఆమె మాటలు నాకు స్ఫూర్తిని కల్పించాయి. నాకు తోడుగా గంటల తరబడి ఉండేది. మిగతా స్నేహితులు కూడా నా వెంటే ఉండేవారు. అప్పుడే నా కలల రాణి నా పక్కనే ఉందనుకున్నాను. మా మధ్య ఎప్పటి నుంచో ఇష్టం ఉంది. కానీ ఇద్దరం బయటపడలేదు. కానీ నేనే ఆసుపత్రిలోనే ఐ లవ్ యూ చెప్పాను. తాను సిగ్గుపడుతూ చెప్పకుండా వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం ఫ్లవర్ బొకేతో వచ్చి నా ప్రేమకు ఎస్ చెప్పింది. నాకు పెళ్ళే కాదనుకున్నాను. కానీ రాధిక నా జీవితాన్నే కాదు, నా ఆలోచనలు కూడా మార్చింది. మా నాన్న అమ్మ కూడా రాధిక సెలక్షన్ను ఒప్పుకున్నారు. నేను పుస్తకాలు చదువుతాను. తను బాగా చదువుతుంది. నాకు జంతువులంటే ఇష్టం. తనకు ఇష్టం. ఇలా చాలా వాటిలో మాకు సారూప్యత ఉంది. నాకు ఆరోగ్యం కుదుటపడగానే నేను రాధికతోనే నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. నాకు ఏ కష్టం వచ్చినా వెంకటేశ్వర స్వామికే మొక్కుకుంటాను. అందుకే తిరుపతి అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ అన్ని పండగలను ఘనంగా ఇంట్లో చేస్తారు. నాన్నకు వినాయకుడంటే భక్తి, అన్నకు శివుడు. మా అక్క ఇషా కూడా అమ్మలాగే అందరినీ పూజిస్తుంటుంది. కానీ నాన్న, అన్న, నేను మాత్రం మాకు వేర్వేరు పండగలు ప్రత్యేకం. అయినా కలిసే జరుపుకుంటాం. నా దగ్గరున్న ఏనుగును తిరుమలకు కానుకగా ఇచ్చాను. నాకు మనసు బాగోలేకుంటే స్వామిని తలుచుకుంటానని చెప్పారు అనంత్. మాకు వ్యాపారాలు ఎన్నో ఉన్నా కూడా నేను మా అన్న, అక్కతో పోటీ పడలేను. అన్న నాకు రాముడి లాంటివాడు. అక్క అమ్మతో సమానం. నేను వారు ఏది చెప్పినా చేస్తాను. ఇంకా చెప్పాలంటే అమ్మ, నాన్న, అన్న, అక్క అందరూ నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా మొదట అన్న, అక్కకే చెబుతాను. తర్వాతే అమ్మా నాన్నకు చెబుతానంటారు అనంత్. నాన్న నుంచే నాకు కూడా జంతువుల మీద ప్రేమ కలిగింది. తర్వాత అమ్మ కూడా జంతు ప్రేమికురాలుగా మారిందన్నారు అనంత్. ఇప్పుడు అమ్మ, నాన్న, అక్క, అన్నలతో పాటు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రాధిక. మా మధ్య డబ్బు, ఆస్తుల లెక్కలు రావు. కేవలం వ్యాపారం లాభసాటిగా ఉండేలా చేయడమే మా పని. మేం ఏ పని చేసినా పైనుంచి అన్నీ తానై నాన్న చూసుకుంటూనే ఉంటారు. కాబట్టి మేం తప్పటడుగులు వేసినా నాన్న వాటిని సరిదిద్దుతుంటారని చెప్పారు అనంత్. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒకరు స్పెషల్గా ఉంటారు. నాకు ఇప్పుడు స్పెషల్ పర్సన్ రాధిక. ఎందుకంటే పెళ్ళే కాదు, పెళ్ళే చేసుకోవద్దనుకున్న తనకు రాధిక మళ్ళీ జీవితంపై కొత్త ఆశలు కల్పించిందని ఎమోషనల్ అయ్యాడు అనంత్ అంబానీ.